ఇప్పుడు కరెక్టే అమ్మా. ఇప్పుడు ప్రభుత్వం మీరు ప్రభుత్వం కమ్మలేదు, తీసుకున్నాడు ప్రభుత్వం కూడా కాదు. అయినా కానీ మేము ఎందుకు వచ్చినాము? ఇబ్బంది అయింది, మా నార్కల్ రైతులు అని ఇబ్బంది అయింది, మేము ఎట్లా దాన్ని పరిష్కరించాలని వచ్చినాము. ఇంకేమి ప్రైవేట్ వాళ్ళకి అమ్మిరు అదే తల్లి. ఇప్పుడు తెలియకనో తెలిసో మీరు అమ్ముకున్నారు. ఇప్పుడు అన్యాయం అయింది. ఇప్పుడు ఎస్పీఆర్ చెప్పినాము, కలెక్టర్ గారు చెప్పినాము, ఎస్ఐ గారు సీరియస్గా తీసుకున్నారు. ఆ ముగ్గురు ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో అందులో 2 కలిసి ఒకరిని చంపినరు. ఇంకా 2-3 ఉన్నారంట ఆ పార్ట్నర్. మన ఇక్కడ బిజినపల్లి మండలంలో వాళ్ళని కూడా రేపు ఎల్లుండే పట్టుకొస్తారు. మ్యాక్సిమం 90 నుంచి 100% వరకు మీ డబ్బు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. నాగర్కల్ నియోజకవర్గ రైతులకు కానీ మీకు ఒక సూచన, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేనట్టు మక్కలు, వరి బోనస్లు ఇస్తున్నా ఈ దళారులకు అమ్మడం మానేసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమానికి తోడ్పడుతూ మీ నమ్మకం కుదిరించుకునే విధంగా వారికి అమ్మాలని కోరుకుంటూ, ఇప్పుడు కూడా మీరు లైసెన్స్ లేని దళారులను నమ్మొద్దు. మీకేమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యేలకు కానీ, అధికారులకు కానీ, అగ్రికల్చర్ అధికారులకు కానీ, లేకపోతే ఆ గ్రామ నాయకులకు కానీ ముందే తెలియజేసి అమ్మల్లా వద్దా అని తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అమాయక రైతులు, కష్టపడే రైతులకు ఇలా మోసం జరిగితే మానవ సమాజానికి అర్థమే ఉండదని తెలియజేసుకుంటూ, వారికి అమ్మకండి, మేమున్నాం, మేము చూసుకుంటాం మిమ్మల్ని అని తెలియజేసుకుంటూ, మీకు అది ఒకటే సూచన, దళారులను నమ్మకండి. ధన్యవాదాలు.